వచ్చింది? ఐ లవ్ యూ అని నీతో చెప్పినప్పటి నుంచి. నీకు ఆఫ్టర్ ఆల్ బోటు నడుపుకునే వెధవి నా కూతురు లవ్ చేస్తావా? జమున నన్ను తీసుకెళ్ళి లోపలికి ఎప్పుడైనా నా కూతురుతో మాట్లాడినట్టు కనిపించావో షూట్ చేస్తా. ముగ్గురేగా సార్? ముగ్గురే అండి. ముగ్గురా? నేను కళ్ళు లేని కబోజీ పక్షిని అనుకున్నావురా? నాకు లెక్కలు రావనుకున్నావా, లేకపోతే లెక్కలు తప్పి కార్యక్రమలే అనుకున్నావా? ఏయ్, నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసం, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4 చైల్డ్. పసిపాపే కదండి. పసిపాప లెక్కల్లోకి రాదా బాబు? ఇలా ఇచ్చి నేను తీసుకుంటాను. ఏయ్, రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతావు. ఎవడ్రది? బాబు, నీకు తప్ప నా భుజం మీద చేసే దమ్ము ఎవడుకుంది సార్? ఏంటయ్యా ఇది? ఓవర్లోడ్ చేసి వెళ్తున్నారు సార్. ఓవర్లోడ్? ముగ్గురే కదయ్యా? నలుగురు సార్. నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసాలు, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4. సరిగ్గా లెక్క పెట్టు. నెంబర్ 1 2 3 4 నేను సార్. ఏంటి సార్, మిమ్మల్ని చూస్తే నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతానేంటి సార్? నెంబర్ 1 2 3 4 ఏంటో సార్ కన్ఫ్యూజ్ అయిపో. అమ్మా అమ్మో, చూడండి. ఏంటమ్మా? ఇక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఏమనుకోకండి, నా కళ్ళు కనిపించవు. అయ్యో, దాందే ఉందమ్మా. సరిగ్గా నీకు 20 అడుగుల దూరంలో ఉన్నాడు. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. చూడండి, నాకు కళ్ళు కనిపించవు. ఏం కావాలి? మీరు కానిస్టేబులా? అవును. నేను బోట్స్ క్లబ్కి వెళ్ళాలి.
ఇక్కడి నుంచి ఏదైనా రిక్షా మాట్లాడి ఆ రిక్షా అతని పేరు నోట్ చేసుకుని నన్ను పంపుతారా? చాలా తెలుగుగలలా ఉన్నావే. గుడ్డిదాన్ని కదండి, నా జాగ్రత్త నేను చూసుకుంటాను. పోనీ నా టీవీఎస్ 50 మీద తీసుకెళ్తాను, వస్తావా? మీరు పోలీస్ కదండి, మీతో రావడానికి భయం ఏమిటి? రామా. దిగమ్మా. టీ తాగిరా. ఏమిటండి? గేట్ వాచ్మెన్ సలాం చేస్తే టీ తాగిరామంటున్నానమ్మా. జాగ్రత్త. ఇది స్పోర్ట్స్ క్లబ్ లా లేదండి. అదేమిటమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు? మనుషుల మాటలే వినిపించడం లేదు. చాలా తెలివిగలదాన్ని. ప్రతి పోలీసు మంచివాడని ఎలా నమ్మావమ్మా? గుడ్డిగా పరిగెత్తితే ఏమీ అర్థం రాకపోవటానికి ఇది నీ ఇల్లు కాదే, గుడ్డిదాన్ని. భయపడకమ్మా, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని, ఎక్స్ మిలిటరీ వాడిని. నన్ను నాశనం చేసి పారిపోయిన వాడు పోలీసే. కాకి యూనిఫారానికి మిలిటరీ యూనిఫారానికి చాలా తేడా ఉంది. నన్ను కన్న భరతమాత నా తల్లి. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెల్లి, నేను నీకు అన్నయ్య. చెప్పమ్మా, ఇండియా బార్డర్ దాటేదాకా కొడతాను ఆ తప్పుడు వెతవని. అతని పేరేమిటో నాకు తెలియదు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నేను అతను గుర్తుపట్టగలను. రామ్మా,